నిర్మూలించాలంటే అందరికీ వాళ్ళు శత్రువులు అవుతారు. దోపిడీదారులందరికీ వాళ్ళు శత్రువులే. దోపిడీదారులు ఎవరు? పాలకులంతా పాలనా యంత్రాంగం. పాలకులు మనం ఏం చేస్తాను, వీడు బాగా పాలిస్తలేడని వాడికి ఓటేస్తాను, వాడు పాలిస్తలేడని వీడికి ఓటేస్తాను. ఇప్పుడు కాంగ్రెస్ ఓటేసి 1 year తిరగకుండా వచ్చి అమ్మాయి ఇది వీడు కాస్తే ఇట్లా మనం జుట్లు పోకుండా బుర్ర పోకుండా తయారవుతాడు. కానీ అసలు వీరులు ఇక్కడ ఉంటే మాకందరికి ఉనికి ఉండదని మనందరిని నమ్మించి మనందరినీ మోసం చేసి మన దాంట్లో మనల్ని శత్రువులుగా తయారు చేసి ఆడుంటే మీ పోలీసు బలగాలు వస్తాయి, మీ ఈపులు వలుగుతాయి కాబట్టి వారిని ఎట్లనైనా వేసి బయటకు వచ్చేటట్టు చేయాలని ద్రోహులను తయారు చేసి చిత్రీకరించి అలాంటి ద్రోహుల సమూహం నుంచి చాలా మంది అమరులు తెలంగాణలో కూడా జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటంలో జరిగింది, ఈ కాలంలో జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఛత్తీస్గఢ్లో కూడా అదే దారుణ మారణ అక్కడ జరుగుతుంది. అది కూడా ఓన్లీ ఈ ఏదైతే ఆదివాసీలు ఉన్నారో ఆదివాసీల ఉద్యమంలో పనిచేసినారో ఆ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకు డిఆర్జీలుగా తీసుకున్నారు. అంతకుముందు వాళ్ళను ప్రైవేట్ సైన్యంగా తీసుకుంటే అది తప్పు అని హక్కుల సంఘాలుగా సుప్రీంకోర్టుకు పోయి కేసేస్తే వాళ్ళను సాల్వార్చుడు అని ఒక పేరు పెట్టుకున్నారు. ఆ సాల్వార్చుడు అనేది కరెక్ట్ కాదు. అది ఎట్లా పెట్టుకుంటారు, వాళ్ళకు ప్రైవేట్ సైన్యం ఏంటి, వాళ్ళకి ఆయుధాలు ఎక్కడ తెచ్చారని సుప్రీంకోర్టులో కేసేస్తే సుప్రీంకోర్టు కూడా వాళ్ళని అది తప్పు అని డిసైడ్ చేసి సాల్వార్జుడు రద్దు చేస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ సాల్వార్జుడు సభ్యులందరినీ డిఆర్జీగా ప్రమోట్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. మన దగ్గర హోమ్ గార్డ్స్ ఇచ్చినట్టుగా వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళతో తిరిగి వాళ్ళతో సాన్నిధ్యం ఉండి వాళ్ళ లోపాలన్నీ తెలుసుకుని ఈ వ్యక్తులు వీళ్ళకు ఇప్పుడు సైన్యం, మిలిటరీ, కోబ్రా దళాలు, రకరకాల దళాలు అక్కడ ప్రవేశించినాయి. ఆ ప్రవేశించి వీళ్ళు వాళ్ళకు డిఆర్జీ దళాలు ముందుండి వెనక సైన్యం ఉన్నది. ఆ సైన్యం ఎంత ఉన్నది? 7 లక్షల సైన్యం. అంటే ఏంటిది? అది వేరే మధ్య భారతం బస్తరు 6-7 జిల్లాలు ఉన్న బస్తర్ చుట్టూ 7 లక్షల సైన్యం మోహరించారు. అదేం పాకిస్తాన్ కాదు, అదేం బంగ్లాదేశ్ కాదు. మరి అట్లాంటి వేరే దేశ సరిహద్దులో ఉండాల్సిన సైన్యాన్ని మరి అక్కడ మోహరించారు. మరి ఎందుకు మోహరించారు? వాళ్ళ జీతాలు ఎవరిస్తారు? వాళ్ళ పైసలు మన డబ్బుల ద్వారా నిర్మించబడ్డదే సైన్యం అయినా పోలీస్ అయినా ఎవరైనా. వీళ్ళెవరు, ఈ పెట్టుబడిదారులు ఎవరు కూడా వాళ్ళ జేబులోకి వెళ్ళి పైసలు తీసేయరు. మన పైసలను మనకు వ్యతిరేకంగా ఒక దళాలను తయారు చేసి ఈ రాజ్యాంగంలో ఉన్న అన్యాయాన్ని, అక్రమాన్ని, దోపిడీని ఇలాగనే కొనసాగించాలి. వీళ్ళు ఉన్నంత కాలం మనకు ఈ మనుగడ సాగది, మనకు పప్పులు ఉడకాయి, ఈ వనరులు దోపిడీ జరగది, ఈ భూమిలో ఉన్న సంపదను దోచుకోవాలంటే వాళ్ళు ఉండదు. కాబట్టి వాళ్ళ కోసం అక్కడ ఛత్తీస్గఢ్లో గత 40 ఏళ్ళ నుంచి ఎంత వెంటాడినా వాళ్ళను ఛేదించడం, ఆబూజుమడ్ను ఆ మొత్తం బస్తర్ అడవులను ఛేదించడం ఇన్ని సైన్యాలతో కాలే. కానీ ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చి అంతిమ యుద్ధం ఇక వీళ్ళని వచ్చే జనవరి 26 2026 వరకు వీళ్ళని క్లోజ్ చేయాలని ఒక ప్రకటన చేయడం, ఒక హోమ్ మినిస్టర్. అంటే ఎవరి మీద అంతిమ యుద్ధం? అక్కడ ఉన్న ఆదివాసీల మీద అంతిమ యుద్ధం, ఆదివాసీలకు అండగా ఉన్న మావోయిస్టుల మీద అంతిమ యుద్ధం. పోనీ ఒక మావోయిస్టులను చంపుతాను రావాలి కాదు, మావోయిస్టులకు పేరు చెప్తూ కనీసం ఇప్పుడు 470 మంది అమరులేదు. ఆ 470 మందిలో 170 మంది మాత్రమే మావోయిస్టులు, మిగతా వాళ్ళంతా ఆదివాసీలు. మరి అట్లాంటి ఆదివాసీలను మరి ప్రాణం తీసే అధికారం ఈ పోలీసుకు కానీ ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? ఎవరు అడగాలి? మరి మనం రోడ్ ఎక్కాలి, రోడ్ల మీద నిలబడే పరిస్థితి లేదు, బ్యానర్లు పట్టే పరిస్థితి లేదు. మనం ఈరోజు ఇవాళ బంధుమిత్రుల వాళ్ళ ఆధ్వర్యాన కుటుంబ సభ్యులు ఈ అవకాశం మనకు కల్పించింది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మన వాయిస్ను ఓ 10 మందికి వినిపిద్దామంటే మళ్ళీ మనమే ఎక్కడ ఉన్నాం, మనం ఏదైతే దీని మీద అభిమానం ఉన్నోనే కనబడతాం. మరి కొత్తగా ఎవరికి చేరతలేదు. ఈ చేరే క్రమంలో మనం వెనకబడి ఉన్నామని నేను భావిస్తూ మనం చేసే పని వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళు ఉన్నత ఆశయాలు ఉన్న వాళ్ళే. అది ఎన్నటికైనా సత్య శోధకులు. అంటే ఒక రకంగా చూస్తే నక్సలైట్లే దేశభక్తులని నిన్న కాక మొన్న మన మధు యాసిక్ గౌడ్ ఆయన క్లియర్గా ప్రకటించింది, ఎన్టీ రామారావు ప్రకటించింది. ఇట్లా అగ్రనేతలకు అందరికీ బూర్జువా పార్టీలో ఉన్న పాలకులకు అందరికి కూడా తెలుసు నక్సలైట్లే దేశభక్తులని, ప్రజలకు తెలుసు. కాబట్టి ఈ ఇద్దరికి తెలిసిన నాటకంలో ఒక భాగం ఏం చేస్తారు, వాళ్ళని ఒంటరిని చేసి మనందరినీ దూరం చేస్తారు.
కానీ ఒకసారి ఈ రోజు తెలంగాణ